పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నేషనల్ వైడ్ గా విస్తరించింది. దీంతో తాను తీయబోయే సినిమాల మీద మంచి కసరత్తు చేసుకుంటూ వచ్చాడు. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఒక కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీయాలనే ఉద్దేశంతో చాలా కథలను విని పక్కన పెట్టాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను సైతం పక్కన పెట్టి అట్లీ లాంటి మాస్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసుకున్నాడు. టీజర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. కానీ వాటన్నింటినీ ఒక్క ప్రీ ప్రొడక్షన్ టీజర్ బ్రేక్ చేసింది. హాలీవుడ్ కాన్సెప్ట్ తో ఒక భారీ పీరియాడికల్ డ్రామాకు తెరదించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సూపర్ హీరో తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని మేకింగ్ గ్లిమ్స్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ముంబైలో జరిగాయట. దీంతో పాటు గురువారం నుంచి సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ లో కూడా బన్నీ పాల్గొనబోతున్నాడు. గురువారం నుండి 3 వారాల పాటు ఈ షెడ్యూల్ ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్లో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ఈ చిత్రంలో మెయిన్ లీడ్ కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా మెయిన్ లీడ్ రోల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించబోతోందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పాటు దీపికా రోల్ ఎలా ఉండబోతోందనేది ఒక చిన్న గ్లిమ్స్ రూపంలో అద్భుతంగా చూపించారు. ఇప్పటి వరకు దీపికా చేసిన బోల్డ్ యాక్షన్ క్యారెక్టర్స్ కు భిన్నంగా ఈ పాత్ర ఉండబోతోందని మేకింగ్ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. వారియర్ క్వీన్ గా దీపికా విన్యాసాలు నెవర్ బిఫోర్ అనే విధంగా ఉన్నాయి. మరి మేకింగ్ గ్లిమ్స్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.